Hoping that people are doing great. This is Viday. You watch Viday YouTube channel. Guys, special video మిస్ కాకుండా వీడియో అనే వరకు అయితే చూసేయండి. ఒకటి కాదు రెండు కాదు, జస్ట్ 4 days ఆఫ్ ట్రైనింగ్ తోటి మీరు ఎక్సలెంట్గా ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఒక మంచి జాబ్ కొట్టే అవకాశం ఉండే ఒక ఎక్సలెంట్ ట్రైనింగ్ గురించి ఒక పట్ల వీడియోలో అయితే డిస్కస్ చేయబోతుంది అనమాట. ఓకే, సో గైస్ మీరు కనుక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో యాజ్ ఏ బిజినెస్ అనలిస్ట్గా కానీ, లేకపోతే డేటా అనలిస్ట్గా కానీ, లేకపోతే పవర్ బిఏ డెవలపర్గా కానీ మీకు కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వీడియో గైస్. ఇది మాత్రం చెప్తున్నాను. ఓకే, సో గైస్ చెప్పాలంటే మనకి పవర్ బిఐ అనే ఒక టూల్ ఉంది, మీ అందరికీ తెలుసు. ఇది మనకి మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన టూల్. సో జనరల్గా ఈ యొక్క పవర్ బిఐ అనేది డేటా విజువలైజేషన్ టూల్. ప్రజెంట్ డేటా సైన్స్ ఫీల్డ్ చాలా బాగుంది. సో అందుకే మనకి చెప్పాలంటే సో చాలా ఎక్కువ మంది ఈ యొక్క డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవడం, డేటా సైన్స్ రిలేటెడ్గా స్కిల్స్ నేర్చుకోవడంలో చాలా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి ఒక కారణం ఉంది, ఏంటంటే మీరు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా పర్వాలేదు. సో చాలా మందికి ఎక్కువ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే ఫీల్డ్గా తయారైంది అన్నమాట ఈ యొక్క డేటా సైన్స్ ఫీల్డ్. అందుకే చాలా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ యొక్క కోర్స్ నేర్చుకొని, ఆ యొక్క స్కిల్స్ నేర్చుకొని జాబ్స్ కొడదాం అనేసి. ఈవెన్ ఆల్రెడీ వేరే సెక్టార్లో జాబ్ చేస్తున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా కొన్ని టెక్నికల్ స్కిల్స్ నేర్చుకొని డేటా సైన్స్ రిలేటెడ్గా డేటా సైన్స్ ఫీల్డ్లోకి షిఫ్ట్ అవుదామని కూడా చాలామంది అయితే చూస్తున్నారు. అంటే బయట క్రౌడ్ చాలా ఎక్కువ అవుతుందని మనకు అర్థమవుతుంది, ఎందుకంటే చాలా డిమాండ్ ఉందని తెలుస్తుంది కాబట్టి. ఓకే, ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా డేటా మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక ఫీల్డ్ ఏవైతే బయట చాలా ఒక రేంజ్లో ఎవాల్వ్ అవుతుందో దానికి కావాల్సిన డేటా సంబంధించిన ఫీల్డ్స్ అన్నీ కూడా బాగా గ్రో అవుతున్నాయి. సో గైస్ మేజర్గా మనకి డిమాండ్ చాలా ఉందనేసి క్లియర్గా తెలుస్తుంది ఈ యొక్క డేటా సైన్స్ ఫీల్డ్కి. బట్ ద థింగ్ ఏంటంటే సో కోర్స్ నేర్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. అందుకే మీకు 4 days ట్రైనింగ్ అయితే మీకు అయితే ఇంట్రడ్యూస్ చేయబోతుంది అనమాట. అదే మనకి పవర్ బిఐ సర్టిఫికేషన్. ఈ పవర్ బిఐ సర్టిఫికేషన్ ఏంటి అనేసి మీరేం కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. పవర్ బిఏ ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి జస్ట్ 4 days మీకు అయితే నేర్పిస్తారు. సో మొత్తం పిన్ టు పాయింట్ అనమాట. మొత్తం అన్నీ కూడా డేటా మోడలింగ్ ఎలా చేస్తారు, డేటా ఎక్స్ట్రాక్షన్ ఎలా చేస్తారు, డేటా విజువలైజేషన్ ఎలా చేస్తారు, నెక్స్ట్ కరెక్ట్గా చెప్పాలంటే మనకి డేటాని ఎలా పాపులేట్ చేస్తారు, ట్రాన్స్ఫార్మ్ ఎలా చేస్తారు, ఎనలైజ్ ఎలా చేస్తారు, అన్నీ కూడా క్లియర్ కట్గా ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి మనకైతే నేర్పిస్తున్నారు ఓడియన్ స్కూల్ వాళ్ళు. జస్ట్ 4 days. ఓకే, అది కూడా సాటర్డే సండేసే మీరు కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, ఆ యొక్క స్కిల్ మీకు 100% నేర్పిస్తారు. దాంతోపాటుగా మనకి చాలా కెరియర్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మీ యొక్క ప్రొఫైల్ బిల్డ్ చేయడంలో కూడా మీకైతే హెల్ప్ చేస్తారు. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క 4 days ట్రైనింగ్ తోటి మీరు స్కిల్ నేర్చుకుంటారు. దాంతోపాటుగా మీరు PL300 అనే ఒక ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయితే చేయగలరన్నమాట. ఓకే, PL300 ఎగ్జామ్ ఏంటంటే ఇది ఒక మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ పవర్ బిఐ డేటా అనలిస్ట్ యొక్క సర్టిఫికేషన్ అనమాట. ఓకే, సో చూస్తే మనకి చాలా వరకు బయట చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా బ్రో, ఈ యొక్క సర్టిఫికేషన్ మేము ఎందుకు చేయాలనేసి చాలా మందికి డౌట్ వస్తుంటుంది. గాయస్ చెప్పాలంటే మనకి అన్ని సర్టిఫికేషన్స్ ఒక ఎత్తు అయితే ఈ యొక్క పవర్ బిఐ అంటే డైరెక్ట్గా మనకి మైక్రోసాఫ్ట్ యొక్క టూల్ కదా పవర్ బిఐ అన్నది. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ యొక్క సర్టిఫికేషన్ కనుక చేస్తే, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, సో ఈ యొక్క డేటా సైన్స్ ఫీల్డ్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉన్నది. సో క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. ఆ యొక్క క్రౌడ్లో మీరు స్టాండ్ అవుట్ అవ్వాలంటే తప్పకుండా ఈ యొక్క సర్టిఫికేషన్ మీ దగ్గర ఉండాలి. ఈ సర్టిఫికేషన్ కనుక మీ దగ్గర ఉంటే తప్పకుండా మీకు 100% ఈ క్రౌడ్లోని మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది, మీరు జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట డేటా సైన్స్ ఫీల్డ్లో యాజ్ ఎ డేటా అనలిస్ట్గా కానీ, బిజినెస్ అనలిస్ట్గా కానీ, లేకపోతే పవర్ బిఐ డెవలపర్గా కానీ. ఓకే, నేను చాలా జాబ్ అప్డేట్స్ చెప్తుంటాను కదా ఎప్పుడు కూడా. సో నేను చూసినప్పుడు డేటా అనలిస్ట్ జాబ్కి కింద ఏదో ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఏదో ఒక పాయింట్లోని పవర్ బిఐ సర్టిఫికేషన్ PL300 ఎగ్జామినేషన్ క్లియర్ చేసే వాళ్ళు కావాలనేసి అడుగుతుంటారు. ఓకే, అందుకే చెప్తున్నాను ఈ యొక్క ఫీల్డ్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ సర్టిఫికేషన్ ఏమైనా ఉందంటే అది PL300 ఎగ్జామినేషన్ క్వాలిఫై చేయడమే. ఓకే, ఓడియన్ స్కూల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క PL300 ఎగ్జామినేషన్ 100% మనీ బ్యాక్ గ్యారంటీ తోటి ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే డిజైన్ చేశారన్నమాట. వీళ్ళు 4 days మనకైతే ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ మనకి ఆన్లైన్లోనే తీసుకోవచ్చు, లేకపోతే ఆఫ్లైన్లోనే తీసుకోవచ్చు, మీ యొక్క చాయిస్ అది. సో బేస్ ఆన్ దట్ మనకైతే ఫీజు అయితే డివైడ్ అవుతుంది. సో గైస్ ఇంకో విషయం ఏంటంటే 100% మనీ బ్యాక్ గ్యారంటీ వీళ్ళు అయితే ఇస్తున్నారు. అంటే సో మీరు కనుక ఈ యొక్క ట్రైనింగ్ తీసుకొని ఎగ్జామినేషన్ కనుక మీరు క్వాలిఫై అవ్వకపోతే మీరు కట్టిన అమౌంట్ అంతా కూడా వీళ్ళు బ్యాక్ ఇచ్చేస్తారు. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ పాయింట్ అనమాట. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ యొక్క ట్రైనింగ్ తీసుకొని సక్సెస్ఫుల్గా ఈ యొక్క సర్టిఫికేషన్ అయితే కంప్లీట్ చేశారు అండ్ డిఫరెంట్ జాబ్స్కి అప్లై చేసుకుని జాబ్స్ కూడా కొట్టారు అనమాట. ఓకే, మంచి ట్రైనింగ్ అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ మీకు ఇచ్చేసినట్టు ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. పవర్ బిఐ సర్టిఫికేషన్ కోర్స్ మాట ఇది మైక్రోసాఫ్ట్ నుంచి డైరెక్ట్గా వస్తుంది, ఓడియన్ స్కూల్ నుంచి కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి టీచ్ చేస్తారు మనకి. ఓకే, PL300 ఎగ్జామినేషన్ అనమాట. సో టు బికమ్ ఏ మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ పవర్ బిఐ డేటా అనలిస్ట్గా మీరు అవ్వాలనుకుంటే, సో డేటా అనలిటిక్స్ ఫీల్డ్లో మీ కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే దిస్ ద బెస్ట్ సర్టిఫికేషన్ తప్పకుండా అయితే చేయండి గైస్. ఓకే, ఈ యొక్క సర్టిఫికేషన్ ఎవరు చేయొచ్చు అని చూస్తే మీరు స్టూడెంట్స్ అయినా, ఫ్రెషర్స్ అయినా, ప్రొఫెషనల్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా ఎవరైనా చేయొచ్చు. ఈ యొక్క ట్రైనింగ్ మనకి 4 days ఉంటుంది, ఓన్లీ సాటర్డే సండేసే ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను లైవ్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లస్ PL300 సర్టిఫికేషన్ ఉంది, లేకపోతే క్లాస్ రూమ్ ట్రైనింగ్ అంటే మీరు డైరెక్ట్గా వీళ్ళకి ఆఫీస్కి వెళ్ళి మీరు చక్కగా అక్కడ కూడా ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు. ఈవెన్ ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీకు. ఈ యొక్క ట్రైనింగ్ తీసుకొని చూడండి ఎంతమంది క్వాలిఫై అయ్యారో. సో డిఫరెంట్ కంపెనీస్ కూడా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ కూడా ఇక్కడ
మనకైతే షేర్ చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఒక 4 days ట్రైనింగ్ తీసుకొని సక్సెస్ఫుల్గా 100% మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ అయిన క్యాండిడేట్స్ మాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను వీళ్ళు అసలు ఏం నేర్పిస్తారంటే ఇక్కడ చూస్తే PL300 ఎగ్జామినేషన్ అంటే ఏంటి, పవర్ BI డెస్క్టాప్ సర్వీసెస్ అసలు ఏంటి, నెక్స్ట్ డేటాని అసలు డిఫరెంట్ సోర్స్ నుంచి ఎలా తీసుకోవాలి, డేటా ప్రొఫైలింగ్ ఏంటి, క్లీనింగ్, ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్ అసలు ఏంటి, డేటా మోడలింగ్, సో డాక్స్ క్యాలిక్యులేషన్స్ అసలు ఎలా చేస్తారు, రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేస్తారు, డాష్ బోర్డ్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఎన్హాన్స్మెంట్ రిపోర్ట్స్ అసలు ఎలా క్రియేట్ చేస్తారు అన్ని కూడా మనకైతే చెప్తారు. దీంట్లో మొత్తం స్కిల్స్ చూస్తే డేటా క్వాలిటీ అసెస్మెంట్, డేటా ట్రాన్స్ఫర్మేషన్, డేటా మోడలింగ్, డిప్లాయ్మెంట్, డేటా విజువలైజేషన్, డేటా అనాలిసిస్ కూడా కవర్ అవుతాయి. దాంతో పాటుగా మనకైతే కెరీర్ సర్వీసెస్ కూడా యాక్సెస్ ఇస్తున్నారు వీరు. చూడండి కెరీర్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ అంటే మనకి కెరీర్కి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక సర్టిఫికేషన్ అయిన తర్వాత ఎలాంటి జాబ్స్కి ఎలా అప్లై చేయాలని కూడా మనకైతే గైడెన్స్ ఇస్తారు. మనకు ప్రొఫైల్కి బిల్డ్ చేయడం, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా వీళ్ళు చేస్తారు. ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఓడిన్ టాక్స్ కూడా వీళ్ళైతే ఇంక్లూడ్ చేస్తారు. వన్స్ మీ యొక్క సర్టిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క సర్టిఫికేషన్ మైక్రోసాఫ్ట్ నుంచి ఎలా అయితే ఉంటుంది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ పవర్ BI డేటా అనలిస్ట్ అసోసియేట్ అనేది వస్తుంది, మీరు చెక్ చేసుకోండి. 2 డైనమిక్ లెర్నింగ్ పాత్స్ ఉంటాయి మనకు చెప్పాను కదా ఆల్రెడీ. సో డైరెక్ట్గా మన క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే మీరు ఓడిన్ స్కూల్ యొక్క అఫీషియల్ యొక్క ఆఫీస్కి మీరు అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ అడ్రస్ కూడా ఉంది, చెక్ చేసుకోండి. 25th 26th జనవరి 2 days, నెక్స్ట్ 1st 2nd February టోటల్ 4 days మనకైతే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది అనమాట. ఆన్లైన్ చూస్ చేసుకుంటే ఆన్లైన్ చూస్ చేసుకోండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, ఆన్లైన్ కూడా సేమ్ అదే డేట్స్లో మనకైతే ఉంటుంది. మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు ఉంటుంది. ఓకే, సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్ మనకైతే ట్రైనింగ్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా చాలా ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రాజెక్ట్స్ కూడా మనకైతే చేయిస్తారు. మళ్ళీ ఇంకోసారి ఇది 100% మనీ బ్యాక్ గ్యారంటీతో వస్తుంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. మనకి ఇక్కడ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు, ఎవరు టీచ్ చేస్తారని మనకి చెక్ చేసుకోవచ్చు. పవర్ BI ట్రైనర్స్ వీళ్ళందరూ కూడా మనకైతే టీచ్ చేస్తారన్నమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అందరూ కూడా 15+ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మనకైతే ఈ యొక్క పవర్ BI అయితే టీచ్ చేస్తారన్నమాట. ఓకే, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. బ్రో మాకు అయితే పవర్ BI గురించి అసలు ఏమీ తెలియదు అంటే ఏం అవసరం లేదు. మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, MS Excel మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చాలు, మీరు ఈ యొక్క ట్రైనింగ్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. చక్కగా ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి పవర్ BI వీలే మనకైతే నేర్పిస్తారు. ఇక చూస్తే మనకైతే ఇన్ పర్సన్ అంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ వీలైతే 35,000+ GST వీలైతే ఛార్జ్ చేస్తారు. 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటుంది. దట్ మీన్స్ మీరు ఈ యొక్క ట్రైనింగ్ తీసుకొని వితిన్ 30 daysలో ఈ యొక్క సర్టిఫికేషన్ కనుక క్లియర్ చేయలేకపోతే, ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వకపోతే ఈ 35,000+ GST మనకైతే వెంటనే బ్యాక్ అయితే ఇచ్చేస్తారన్నమాట. అదే లైవ్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లస్ మైక్రోసాఫ్ట్ PL300 సర్టిఫికేషన్కి వచ్చేటోడికి 28,000+ GST వీలైతే ఛార్జ్ చేస్తారు. ఇది కూడా మనకి 100% మనీ బ్యాక్ గ్యారంటీ అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, సింపుల్ మీరు రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీకు ఇచ్చేసి ఫామ్ ఫిల్ చేస్తారనుకోండి, వీళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. మీకున్న అన్ని డౌట్స్ అడగొచ్చు. మీకు నచ్చితే తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. మంచి అప్డేట్ గైస్. సో ఈ 4 days ట్రైనింగ్ తోటి మంచి జాబ్ కొట్టే ఛాన్స్ అయితే మీకు అయితే దొరుకుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఓకే, ఇంకొక మంచి జాబ్ అప్డేట్ ఆర్ కెరీర్ గైడెన్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ వీదర్ యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.